మార్కు సువార్త 8:15. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన చూసుకొనుడి పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా. దేవుని స్తోత్రాలు. హేరోదు యొక్క పులిసిన పిండి కూడా ఉంది. హేరోదీయులు యేసుక్రీస్తు ప్రభువారు జీవిస్తున్న దినాలలో మరి ఇజ్రాయెల్ ప్రజలను మరి ఆయన పరిపాలిస్తున్నట్టుగా మనందరికీ తెలిసినటువంటి సత్యమే. హేరోదు పులిపిండిని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు కూడా వారిని హెచ్చరించారు. హేరోదు పులిపిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే వారు లోబడరు, మొండితనం కలిగిన వాళ్ళు. ఎంత వాక్యం విన్నా, ఎన్ని అద్భుతాలు చేసినా వారి జీవితంలో అవిశ్వాసమే ఉంది. అంతేకాదు ఇతరులకి హాని చేసేవాళ్ళు. వాళ్ళు దేవుని ఎప్పుడూ మహిమపరచరు, ఎప్పుడు దేవుని కనపరచరు అన్నమాట. ఇటువంటి పులిపిండిని గురించి జాగ్రత్తగా ఉండమని ఆ రోజు హెచ్చరించాడు. నేటి సంఘంలో ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నేను మనమందరం కూడా అటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఈరోజు అటువంటి ప్రజల మధ్యలో ఉన్నాం. దేవుని మహిమపరచరు వాళ్ళు. ఎంత ప్రార్థన చేయి, ఎంత సువార్తను ప్రకటించు, వాళ్ళు అవిశ్వాసం కలిగే ఉంటారు. మొండి బ్రతుకులు, బండ బ్రతుకులు, కఠినమైన బ్రతుకులు. వారి కోసం యేసు ప్రభు ఎంత చేశాడో, ఎంత చెప్పినా మైండ్గా హృదయాల్లో జొడబండి రాదు. ఎందుకంటే చోటి రేసై. అటువంటి మనుషుల గురించి జాగ్రత్తగా ఉండాలి మనం. ఇతరులకి హాని చేసేటటువంటి కార్యాలు దేవుని మహిమపరచకుండా ఈ లోకాన్ని, లోక కార్యాలను వైపు చూస్తూ మనం సంతోషపడి ఆనందపడితే మనం ఏమార్తాం, మోసపోతాం, నిత్య నరకానికి పాత్రులు అవుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, హేరోదు యొక్క పులిపిండి కావాలి. అప్పుడే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. క్రొత్త ముద్ద అప్పుడు అవుతాం మనం. దేవుని స్తోత్రాలు. అలాగే దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.